Hi, hello friends. Name my brother Rajesh, and I welcome you all to our channel that is GR Physics. And today we are going to discuss the moment of inertia of continuous bodies. Okay, continuous bodies की related moment of inertia ఇవాళ discuss చేసుకోబోతున్నాం. ఓకే, ప్రీవియస్ క్లాసెస్ లో మనం moment of inertia అంటే ఏంది అండ్ దాని యొక్క ఫార్ములా అండ్ ఇవైతే డిస్కస్ చేసుకున్నాం. ఓకే, వీ హ్యావ్ డిస్కస్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ది వన్ పార్టికల్ సిస్టమ్. ఒక పార్టికల్ కి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ క్లాసెస్ లో. దట్ ఈస్ I ఈక్వల్ టు mr స్క్వేర్ ఫర్ వన్ పార్టికల్. ఓకే, ప్రీవియస్ క్లాస్ లో మనం I ఈక్వల్ టు mr స్క్వేర్. ఓకే, దిస్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫర్ ద వన్ పార్టికల్. దిస్ ఈస్ ఫర్ వన్ పార్టికల్. ఓకే, ఫర్ one particle. This is for one particle, and I equal to m1 r1 square plus m2 r2 square plus m3 r3 square up to ఇక్కడ ఎన్ని పార్టికల్స్ ఇస్తే అంతవరకు ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. సో I equal to mr square. Okay, this is the mass of the particle and this is the distance of the particle from the axis of rotation. Okay, this is the mass of the particle and this is the distance of the particle from the axis of rotation, and this is for the one particle. Okay, this is for the one particle. ఒకవేళ ఎన్ని నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇస్తే ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇస్తే మనం మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎక్కడ పడేయాలి, ఎంత పార్టికల్ వరకు. ఓకే, In that is equal to m1 r1 square plus m2 r2 square plus m3 r3 square plus up to mn rn square. This is a moment of inertia for the multiple particle system. This is for multiple particle system. ఇక్కడ ఎన్ని పార్టికల్స్ వచ్చినాయి, ఇక్కడ ఎన్ని పార్టికల్స్ వచ్చినాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ పార్టికల్స్ వచ్చినాయి. ఎన్ని నెంబర్ ఆఫ్ పార్టికల్స్ వచ్చినప్పుడు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏంది, దట్ ఈస్ m1 r1 స్క్వేర్ ప్లస్ m2 r2 స్క్వేర్ ప్లస్ m3 r3 స్క్వేర్ అప్ టు mn rn స్క్వేర్. దిస్ ఈస్ ద formula for the moment of inertia for the one particle system and the multiple particle system. ఇది మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ప్రీవియస్ క్లాస్ లో మనం ఇది డిస్కస్ చేసుకున్నాం. ఇవాళ మనం moment of inertia of the continuous bodies డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, moment of inertia of the continuous bodies డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటిన్యూస్ బాడీస్ అంటే ఏంది, కంటిన్యూస్ బాడీస్ అంటే ఆ బాడీస్ లో మాస్ కంటిన్యూస్లీ అండ్ కంప్లీట్లీ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. ఓకే, ఆ బాడీ మొత్తం మాస్ ప్రతి పాయింట్ దగ్గర డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. దాన్ని మనం ఏమంటాం, కంటిన్యూస్ బాడీ అంటాం. ఓకే, ద బాడీ ఇన్ విచ్ మాస్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్ ఎట్ ఎవ్రీ పాయింట్. ఓకే, mass is distributed all over the body. Okay, the body in which mass is distributed all over it, that is known as a continuous body. ఏ బాడీలోనైతే మాస్ కంప్లీట్ గా ప్రతి పాయింట్ దగ్గర డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుందో ఆ బాడీని మనం ఏమంటాం, కంటిన్యూస్ బాడీ అంటాం. ఓకే, వాట్ ఇస్ కంటిన్యూస్ బాడీ? వాట్ ఇస్ కంటిన్యూస్ బాడీ? ద బాడీ కంటిన్యూస్. ఓకే, కంటిన్యూస్ బాడీ, the body in which continuous body and the body in which mass is continuously and completely distributed at every point, all over it or at every point, at every point. అంటే ఆ బాడీలో మాస్ ప్రతి పాయింట్ దగ్గర డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. ఓకే, ఇది ఒక మార్కర్. ఇక్కడ కూడా మాస్ ఉంటుంది, ఇక్కడ కూడా మాస్ ఉంటుంది, ఇక్కడ కూడా మాస్ ఉంటుంది, ఇక్కడ కూడా 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 ఉంటుంది. అంటే
మాస్ ప్రతి పాయింట్ దగ్గర డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. కంటిన్యూస్లీ మాస్ ప్రతి పాయింట్ దగ్గర డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. సో దిస్ మార్కర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ద కంటిన్యూస్ బాడీ. ఓకే, దిస్ మార్కర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ద కంటిన్యూస్ బాడీ. ఓకే, ఎగ్జాంపుల్స్ ఏంటి? రాడ్, రింగ్, డిస్క్, రెక్టాంగులర్ లామినా, rectangular lamina, cylinder, hollow cylinder and solid cylinder. Okay, these are the examples for the continuous bodies. ఎందుకంటే వీటన్నిటిలోనూ మాస్ అనేది కంటిన్యూస్ గా ప్రతి పాయింట్ దగ్గర డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. ఓకే, రాడ్ మనం డైలీ లైఫ్ లో మనం రాడ్ చూస్తాం. రింగ్ సర్క్యులర్ షేప్ లో ఉంటుంది. ఓకే, డిస్క్ మాస్ కంప్లీట్ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది, మీకు తెలిసి ఉంటుంది. రెక్టాంగులర్ లామినా, సాలిడ్ సిలిండర్ అండ్ హాలో సిలిండర్. హాలో సిలిండర్ అంటే మాస్ మొత్తం కూడా దాని యొక్క సర్ఫేస్ మీద డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. ఓకే, మాస్ మొత్తం కూడా దాని యొక్క సర్ఫేస్ మీద డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. లోపల మాస్ ఉండదు, లోపల మాస్ ఉండదు. ఓకే, ఇది అబ్జర్వ్ చేయండి. ఇది లేకపోతే ఇది హాలో సిలిండర్ ఇది. ఓకే, ఇక్కడ లోపల మాస్ అనేది డిస్ట్రిబ్యూట్ అయి ఉండదు. హాలో సిలిండర్ లో లోపల మాస్ ఉండదు, లోపల మాస్ ఉండదు. ఓకే, దిస్ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ ద హాలో సిలిండర్. లోపల మాస్ ఉండదు, బట్ మాస్ మొత్తం ఇట్లా సర్ఫేస్ మీద, మాస్ మొత్తం సర్ఫేస్ మీద డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. ఒకవేళ ఇది మొత్తం ఫుల్లీ ప్యాక్డ్ అయి ఉంటే, అంటే ఇది కూడా మాస్ ఉంటే, ఈ లోపల కూడా మాస్ మొత్తం డిస్ట్రిబ్యూట్ అయి ఉంటే, ఫుల్లీ ప్యాక్డ్ అయి ఉంటే, ఓకే, మాస్ మొత్తం లోపల కూడా మాస్ ఉంటే అది అప్పుడు ఏమవుతుంది? సాలిడ్ సిలిండర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద కంటిన్యూస్ బాడీస్. ఎందుకంటే మాస్ అనేది కంటిన్యూస్ గా ప్రతి పాయింట్ దగ్గర డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. ఓకే, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద కంటిన్యూస్ బాడీస్. ఇవాళ మనం ఈ కంటిన్యూస్ బాడీస్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, ఈ కంటిన్యూస్ బాడీస్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 డైమెన్షనల్, 2 డైమెన్షనల్, తర్వాత 3 డైమెన్షనల్. ఓకే, ఇలా మనం పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 డైమెన్షనల్ బాడీస్ మీన్స్ ఫస్ట్ వన్, ఫైండ్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ యూనిఫామ్ 1 dimensional rod. Axis is passing through center of mass. Okay, what is the mass of rod? M. What is the length of rod? L. ఓకే, ఒక రాడ్ ఉంది, యూనిఫామ్ రాడ్ ఉంది, అండ్ యాక్సిస్ ఏమో సెంటర్ ఆఫ్ మాస్ నుండి పాస్ అవుతుంది, అండ్ దానికి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ చేయమని ఫస్ట్ కాన్సెప్ట్ ఇప్పుడు. ఓకే, యూనిఫామ్ 1 డైమెన్షనల్ రాడ్ అంటే 1 డైమెన్షన్ అంటే ఒక్క డైమెన్షన్ లోనే ఉంది, అది ఒక్క డైమెన్షన్ లోనే ఉంది, లెంగ్త్ లోనే ఉంది. ఓకే, ఓన్లీ లెంగ్త్ డైమెన్షన్ లోనే ఉంది. 1 డైమెన్షన్ అంటే దానికి ఒకటే డైమెన్షన్ ఉంది, లెంగ్త్ మాత్రమే ఉంది, బ్రెడ్త్ లేదు, హైట్ లేదు, ఏం లేదు, ఓన్లీ లెంగ్త్ మాత్రమే ఉంది. సో దట్ ఈస్ 1 డైమెన్షన్. 1 డైమెన్షన్ అంటే ఒకటే లీనియర్. ఓకే, 1 డైమెన్షన్ అంటే లీనియర్, ఒకటే డైమెన్షన్ ఉంది, ఒకటే లెంగ్త్ ఉంది, దానికి బ్రెడ్త్ లేదు, హైట్ లేదు, ఓన్లీ లెంగ్త్. యూనిఫామ్ అంటే ప్రతి పాయింట్ దగ్గర సేమ్ మాస్ డిస్ట్రిబ్యూట్ అయి ఉంది. ఓకే, ఇక్కడ ఎంత మాస్ డిస్ట్రిబ్యూట్ అయి ఉందో ఇక్కడ కూడా అంతే మాస్ డిస్ట్రిబ్యూట్ అయి ఉంది. ఓకే, ఇక్కడ క్యాపిటల్ ఎం ఉంటే ఇక్కడ కూడా క్యాపిటల్ ఎంఏ, అంటే ఇక్కడ ఎంత మాస్ ఉందో ఇక్కడ కూడా అంతే మాస్ ఉంది, అంటే యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్. ఇక్కడ ఎంత ఉంటే ఇక్కడ కూడా అంతే. సో దట్ ఈస్ ద యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్. ఎంత మాస్ ఇక్కడ ఉందో ఇక్కడ కూడా అంతే మాస్ ఉంది. దిస్ ఇస్ ద యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాస్. ఇక్కడ యూనిఫామ్ అంటే ప్రతి పాయింట్ దగ్గర సేమ్ మాస్ డిస్ట్రిబ్యూట్ అయి ఉంది. ఓకే, 1 డైమెన్షన్ అంటే ఒకటే డైమెన్షన్, లెంగ్త్ ఒకటే డైమెన్షన్. Axis passing through the center of mass ఉంటే axis pass అవుతుంది. ఓకే, this is a rod. ఓకే, this is a rod, దీనికి breadth 0. This is a rod and it has breadth that is equal to 0. And uniform rod అంటే ప్రతి పాయింట్ దగ్గర మాస్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూట్ అయి ఉంది.
ఇక్కడ ఎంత మాస్ ఉందో ఇక్కడ కూడా అంతే మాస్ ఉంది. ఓకే, అండ్ ఇక్కడ ఎంత మాస్ ఉందో ఇక్కడ కూడా అంతే మాస్ ఉంది. ఓకే, మాస్ ఇస్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఆల్ ఓవర్ ద రాడ్. మాస్ ఇస్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఆల్ ఓవర్ ద రాడ్. అయితే దీనికి సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ దగ్గర ఇక్కడ సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుంది. సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఉంటుంది. అండ్ యాక్సిస్ ఇస్ పాసింగ్ టు ద సెంటర్ ఆఫ్ మాస్. ఈ సెంటర్ ఆఫ్ మాస్ నుండి యాక్సిస్ పాస్ అవుతుంది. యాక్సిస్ ఇస్ పాసింగ్ టు ద సెంటర్ ఆఫ్ మాస్. ఓకే, యాక్సిస్ ఇస్ పాసింగ్ టు ద సెంటర్ ఆఫ్ మాస్. ఓకే, దీని లెంగ్త్ ఎంత? L. మాస్, టోటల్ మాస్ ఎంత? క్యాపిటల్ M. దే ఆర్ ఆస్కింగ్ టు ఫైండ్ ద సెంటర్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఇది కంటిన్యూస్ బాడీ కాబట్టి మనం డైరెక్ట్ గా I ఈక్వల్ టు mr² యూస్ చేయలేము. ఓకే, ఇది కంటిన్యూస్ బాడీ కాబట్టి డైరెక్ట్ గా మనం I ఈక్వల్ టు mr² యూస్ చేయలేము. ఓకే, అయితే ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఒక చిన్న స్ట్రిప్ కట్ చేసుకోండి. ఓకే, చిన్న స్ట్రిప్ ఆఫ్ dm మాస్ కట్ చేసుకోండి. అండ్ స్ట్రిప్ యొక్క లెంగ్త్ dx. అండ్ ఈ స్ట్రిప్ యాక్సిస్ నుండి x దూరంలో ఉంది. ఓకే, అండ్ ఈ స్ట్రిప్ యాక్సిస్ నుండి x దూరంలో ఉంది. ఓకే, అండ్ ఈ చిన్న స్ట్రిప్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా దట్ ఈస్ di, that is equal to dm x². This is the moment of inertia of the small strip. Okay, small strip. Okay, the moment of inertia di. అయితే మనం ఇక్కడ ఇంకొక స్ట్రిప్ కట్ చేసుకుందాం. ఇక్కడ ఇంకొక స్ట్రిప్ ఆఫ్ dm mass, సేమ్ dm mass లెంగ్త్ dx అండ్ యాక్సిస్ నుండి x దూరంలో ఉంది. ఓకే, ఈ స్ట్రిప్ ఏమో యాక్సిస్ నుండి స్మాల్ x దూరంలో, అంటే తక్కువ దూరంలో ఉంది. ఇదేమో ఎక్కువ దూరంలో ఉంది. సో ఇక్కడ కూడా ఇంకో స్ట్రిప్ తీసుకుందాం. ఇక్కడ ఇంకొక స్ట్రిప్ dm మాస్ dx లెంగ్త్ యాక్సిస్ నుండి x దూరం ఉంది. అంటే ఇక్కడ x అనేది చేంజ్ అవుతుంది. ఓకే, యాక్సిస్ నుండి ఆ స్ట్రిప్ కున్న దూరం అనేది చేంజ్ అవుతుంది. ఓకే, ది కంప్లీట్ రాడ్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ చేయాలంటే మనం ఈ చిన్న మూమెంట్ ఆఫ్ ఇనర్షియాస్ ని ఫైండ్ చేసి వాటన్నిటిని యాడ్ చేసేస్తే మనకు అప్పుడు ఈ రాడ్ యొక్క కంప్లీట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా వచ్చేస్తుందా రాదా? కన్ఫర్మ్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ పాయింట్ నుండి ఈ పాయింట్ వరకు మాస్ డిస్ట్రిబ్యూట్ అయి ఉంది. ఓకే, ఈ పాయింట్ నుండి ఈ పాయింట్ వరకు చిన్న స్ట్రిప్స్ కట్ చేసుకొని వాటి యొక్క చిన్న మూమెంట్ ఆఫ్ ఇనర్షియాస్ ని ఫైండ్ చేసి ఆ చిన్న మూమెంట్ ఆఫ్ ఇనర్షియాస్ ని అన్నిటిని యాడ్ చేసేస్తే మనకు ఈ రాడ్ యొక్క కంప్లీట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా వచ్చేస్తుంది. ఓకే, అలా యాడ్ చేసే విధానాన్ని మనం ఏమంటాం? ఇంటిగ్రేషన్ అంటాం. అంటే చిన్న స్ట్రిప్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ చేసి దాన్ని ఇంటిగ్రేట్ చేయాలి. ఎక్కడ నుండి ఎక్కడ వరకు? ఇక్కడ x చేంజ్ అవుతుంది ప్రతి పాయింట్ దగ్గర. ఈ స్ట్రిప్ x చిన్న దూరం ఉంది, ఇక్కడ కొంచెం పెద్దది, ఇక్కడ కొంచెం తక్కువ. అంటే ఇక్కడ x డిస్టెన్స్ ఆఫ్ ది పార్ట్ స్ట్రిప్ ఫ్రమ్ ద యాక్సిస్ ఇస్ చేంజింగ్. ఇక్కడ x చేంజ్ అవుతుంది. సో మనం ఇంటిగ్రేట్ చేసేటప్పుడు x ఇస్ ఎ వేరియబుల్. దీన్ని ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఇంటిగ్రేట్ చేయాలి? ఈ పాయింట్ నుండి ఈ పాయింట్ వరకు ఇంటిగ్రేట్ చేయాలి. ఎందుకంటే ఈ పాయింట్ నుండి ఈ పాయింట్ వరకు ఇంటిగ్రేట్ చేస్తే ఈ రాడ్ యొక్క మాస్ మొత్తం ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎంత మాస్ డిస్ట్రిబ్యూట్ అయి ఉందో, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎంత మాస్ డిస్ట్రిబ్యూట్ అయి ఉందో అది మొత్తం కవర్ అవుతుంది. ఇక్కడ యాక్సిస్ దగ్గర x ఈక్వల్ టు 0, ఎందుకంటే యాక్సిస్ దగ్గర ఉంది కాబట్టి x ఈక్వల్ టు 0. ఇక్కడ ఇది హాఫ్, సో ఇక్కడ x ఈక్వల్ టు ప్లస్ L/2, ఇక్కడ మైనస్ L/2. సో ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఇంటిగ్రేట్ చేయాలి? మైనస్ L/2 నుండి L/2 వరకు ఇంటిగ్రేట్ చేయాలి. ఎందుకంటే ఈ మాస్ మొత్తం ఇంక్లూడ్ అవుతుంది. ఇంటిగ్రేట్ ఆన్ ద బోత్ సైడ్. వాట్ ఈస్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ di? That is I. That is equal to integration from L/2 to plus L/2 dm x². మళ్ళీ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ x ఉంది, ఇక్కడ dm ఉంది. ఇంటిగ్రేషన్ పాసిబుల్ కాదు. ఇక్కడ x ఉంది, ఇక్కడ dm ఉంది కాబట్టి ఇంటిగ్రేషన్ పాసిబుల్ కాదు. ఇప్పుడు మనం ఇది 1 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ కాబట్టి లీనియర్ మాస్ డెన్సిటీ కాన్సెప్ట్ ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయాలి. లీనియర్ మాస్ density that is lambda. Okay, lambda that is mass per unit length. Lambda that is
మాస్ పర్ యూనిట్ లెంగ్త్. 1 మీటర్లో ఎంత మాస్ ఉంటుంది లాంబ్డా, 2 మీటర్లో ఎంత మాస్ ఉంటుంది 2 లాంబ్డా, అండ్ dx మీటర్లో ఎంత మాస్ ఉంటుంది dx లాంబ్డా. ఓకే, వాట్ ఈస్ లీనియర్ మాస్ డెన్సిటీ? మాస్ పర్ యూనిట్ లెంగ్త్. 1 మీటర్లో మాస్ ఎంత ఉంటుంది 1 లాంబ్డా, 2 మీటర్లో ఎంత మాస్ ఉంటుంది 2 లాంబ్డా, 3 dx మీటర్లో ఎంత మాస్ ఉంటుంది dx లాంబ్డా. ఓకే, ఇంకో విధంగా చెప్పాలంటే మాస్ పర్ యూనిట్ లెంగ్త్, చిన్న మాస్ దాని యూనిట్ లెంగ్త్ dx, దట్ ఈస్ ఈక్వల్ టు లాంబ్డా. సో dm ఏమవుతుంది dx లాంబ్డా. దీన్ని ఇక్కడ మల్టిప్లై చేయాలి. సో dm దట్ ఈస్ ఈక్వల్ టు dx లాంబ్డా. dx లాంబ్డా ఇక్కడ dm దగ్గర dx లాంబ్డా ని సబ్స్టిట్యూట్ చేయండి. I ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఫ్రమ్ L by -L/2 to L/2 dx లాంబ్డా x స్క్వేర్, dx లాంబ్డా x స్క్వేర్. ఇక్కడ కాన్స్టెంట్ ఏంది ఓన్లీ లాంబ్డా మాత్రమే కాన్స్టెంట్. లాంబ్డా దట్ ఈస్ ఈక్వల్ టు టోటల్ మాస్ ఎంత క్యాపిటల్ M, టోటల్ లెంగ్త్ ఎంత L. సో దిస్ ఇస్ కాన్స్టెంట్ capital M upon L, x square dx, x square dx minus L/2 నుండి plus L/2 వరకు. This is the moment of inertia. ఎంత వస్తుంది ఇంటిగ్రేషన్ ఆఫ్ x square? ఇంటిగ్రేషన్ ఆఫ్ x square that is x cube divided by 3. ఓకే ఫ్రెండ్స్, దీన్ని నోట్ చేసుకోండి నేను రబ్ చేసినప్పుడు. Okay friends, I that is equal to capital M upon L, x cube integration is x cube divided by 3 L/2 minus L/2. ఇక్కడ L/2 కి ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేసి తర్వాత -L/2 సబ్స్టిట్యూట్ చేయండి, తర్వాత రెండింటిని సబ్ట్రాక్ట్ చేయండి. దట్ ఈస్ a కాన్సెప్ట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. L/2 whole cube divided by 3 minus L/2 whole cube divided by 3. ఓకే, ఏమొస్తుంది m divided by L. L cube 2 cube divided by 3 అంటే 2 cube అనేది 8, 8 3 is 24. ఓకే, 24 minus plus L cube. ఓకే, L cube 2 cube 8, 8 3 is 24. ఓకే, ఇక్కడ LCM 24, L cube 2 L cube M L. ఓకే, M L. ఈ L ఇక్కడ L క్యాన్సల్, 2 1 जा 2 2 जा, సో ML square divided by 12. ఓకే, ML square divided by 12, ML square divided by 12. This is the moment of inertia of the యూనిఫామ్ రాడ్ వెన్ ద యాక్సిస్. ఇక్కడ నేను యాక్సిస్ ని పాయింట్ అవుట్ చేస్తున్నా. యాక్సిస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. హియర్ యాక్సిస్ ఇస్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ మాస్, యాక్సిస్ ఇస్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ మాస్. ఓకే, ఈ యూనిఫామ్ రాడ్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ చిన్న స్ట్రిప్ కట్ చేసుకోండి. దాని యొక్క మాస్ dm, దాని యొక్క లెంగ్త్ dx, అది యాక్సిస్ నుండి x దూరంలో ఉంది. ఓకే, దీని మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏంది di, దట్ ఈస్ ఈక్వల్ టు dmx స్క్వేర్. ఇక్కడ ఒక స్ట్రిప్ ఉంది, ఇక్కడ ఒక స్ట్రిప్ ఉంది. ప్రతి స్ట్రిప్ లో x చేంజ్ అవుతుంది. ఓకే, యాక్సిస్ నుండి ఆ స్ట్రిప్ ఉండే దూరం చేంజ్ అవుతుంది. x ఇస్ వేరియబుల్. అయితే మనకు దీని కంప్లీట్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ చేయాలంటే ఈ చిన్న స్ట్రిప్స్ యొక్క చిన్న మొమెంట్ ఆఫ్ ఇనర్షియాస్ ని అన్నిటిని యాడ్ చేస్తే ఈ కంప్లీట్ రాడ్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా వచ్చేస్తుంది. ఎక్కడ నుండి ఎక్కడ వరకు యాడ్ చేయాలా, -L/2 నుండి +L/2 వరకు యాడ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు మాస్ మొత్తం ఇంక్లూడ్ కావాలి. ఓకే, అట్లా మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా దట్ ఈస్ ఈక్వల్ టు ml² డివైడెడ్ బై 12. ఓకే, ఇక్కడ యాక్సిస్ సెంటర్ ఆఫ్ మాస్ నుండి పాస్ అవుతుంది. ఓకే, పాయింట్ నోట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సేమ్ క్వశ్చన్ బట్ ఇప్పుడు యాక్సిస్ అనేది ఎక్కడ నుండి పాస్ అవుతుంది, త్రూ వన్ ఎండ్ ఆఫ్ రాడ్. ఓకే, ఇదే రాడ్, దీని బ్రెడ్త్ 0. ఓకే, ఇది 1 డైమెన్షన్ రాడ్. అయితే ఇప్పుడు యాక్సిస్ ఇక్కడ ఈ ఎండ్ నుండి యాక్సిస్ పాస్ అవుతుంది, ఈ ఎండ్ నుండి యాక్సిస్ పాస్ అవుతుంది.
అయితే ఇప్పుడు దీని మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ చేయాలంటే మనం యాజ్ యూజువల్ గా ఒక చిన్న స్ట్రిప్ కట్ చేసుకోండి. దిస్ ఇస్ అ స్మాల్ స్ట్రిప్ దట్ వీ హ్యావ్ టు కట్ ఫ్రమ్ దిస్ రాడ్. చిన్న పార్ట్గా చిన్న స్ట్రిప్ కట్ చేసుకోండి. దాని మాస్ dm, దాని లెంగ్త్ dx, యాక్సిస్ నుండి x దూరం ఉంది. దీని మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏంది? di that is equal to dmx square. ఓకే, దీని మొమెంట్ ఆఫ్ ఇనర్షియా di that is equal to dmx square. ఈ కంప్లీట్ రాడ్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ చేయాలంటే మనం చిన్న స్టెప్స్, ఈ పాయింట్ నుండి ఈ పాయింట్ వరకు ఎన్ని స్టెప్స్ అయితే అన్ని చిన్న స్టెప్స్ ఆఫ్ dm మాస్ కట్ చేసి వాటి యొక్క చిన్న మొమెంట్ ఆఫ్ ఇనర్షియాస్ ని ఫైండ్ చేసి ఆ మొమెంట్ ఆఫ్ ఇనర్షియాస్ అన్నిటిని యాడ్ చేస్తే మనకు కంప్లీట్ గా ఈ రాడ్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా వస్తుంది. ఏం చేయాలి? చిన్న స్టెప్స్ కట్ చేయండి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎన్ని స్టెప్స్ అయితే అన్ని స్టెప్స్ కట్ చేయండి. వాటి యొక్క చిన్న మొమెంట్ ఆఫ్ ఇనర్షియాస్ ఫైండ్ చేయండి. ఆ చిన్న మొమెంట్ ఆఫ్ ఇనర్షియాస్ అన్నిటిని కూడా యాడ్ చేసేయండి. అప్పుడు మనకు కంప్లీట్ రాడ్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా వచ్చేస్తుంది. ఓకే, కంప్లీట్ రాడ్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా వచ్చేస్తుంది. అలా యాడ్ చేసే విధానాన్ని మనం ఏమంటాం? ఇంటిగ్రేషన్. ఓకే, ఈ రెండు వైపులా ఇంటిగ్రేట్ చేయండి. వాట్ ఈస్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ di? దట్ ఈస్ I, దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ dmx స్క్వేర్. మరి ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఇంటిగ్రేట్ చేయాలి? ఇక్కడ యాక్సిస్ ఇక్కడ పాస్ అవుతుంది కాబట్టి x ఈక్వల్ టు 0 నుండి x ఈక్వల్ టు l వరకు. దీని కంప్లీట్ లెంగ్త్ ఎంత? l. ఓకే, ఇక్కడ 0 నుండి l వరకు ఇంటిగ్రేట్ చేస్తే ఈ మాస్ మొత్తం ఇంక్లూడ్ అవుతుంది. సో 0 నుండి l వరకు. మళ్ళీ ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది. dm ఉంది, x ఉంది. సో ఇది వన్ డైమెన్షనల్ ఆబ్జెక్ట్ కాబట్టి లీనియర్ మాస్ డెన్సిటీ లాంబ్డా దట్ ఈస్ ఈక్వల్ టు మాస్ అపాన్ లెంగ్త్. ఓకే, 1 మీటర్ లో ఎంత మాస్ ఉంటుంది? లాంబ్డా. 2 మీటర్ లో ఎంత మాస్ ఉంటుంది? 2 లాంబ్డా. ఓకే, 2 లాంబ్డా. 3 మీటర్ లో ఎంత మాస్ ఉంటుంది? 3 లాంబ్డా. సో dx మీటర్ లో ఎంత మాస్ ఉంటుంది? dx లాంబ్డా. సో dm మాస్ that is equal to dx lambda. dm mass that is equal to dx lambda x square. ఇక్కడ 0 నుండి l వరకు అండ్ లాంబ్డా ఇక్కడ కాన్స్టెంట్ కాబట్టి బయట తీసుకోండి. m upon l ఇంటిగ్రేషన్ ఆఫ్ x square dx from 0 to l. what is the integration of x square? that is x cube divided by 3. ఇక్కడ సబ్స్టిట్యూషన్ ఉంటుంది. I that is equal to m upon l x cube divided by 3. ఓకే, ఫస్ట్ l సబ్స్టిట్యూట్ చేయండి, తర్వాత 0 సబ్స్టిట్యూట్ చేయండి, రెండింటిని సబ్స్ట్రాక్ట్ చేసుకోండి. ఓకే, m upon l cube divided by 3 minus 0 cube divided by 3. ఇది టోటల్ 0. సో el క్యాన్సిల్. ఏం మిగులుతున్నప్పుడు ml square divided by 3. ఏం మిగులుతుంది? ml square divided by 3. this is a moment of inertia. ఓకే, ఎప్పుడైతే యాక్సిస్ రాడ్ కి ఒక ఎండ్ నుండి పాస్ అవుతుందో అప్పుడు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏంది? ఓకే, అప్పుడు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏంది? ml square divided by 3. అదే ఒకవేళ యాక్సిస్ సెంటర్ ఆఫ్ మాస్ నుండి పాస్ అయితే అప్పుడు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ml square divided by 12. ఇక్కడ ఒక ఎండ్ నుండి పాస్ అవుతుంది కాబట్టి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ml square divided by 3. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రింగ్. ఫైండ్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ రింగ్. టోటల్ మాస్ L, మాస్ M, రేడియస్ R, axis is passing through center of mass and perpendicular to plane of ring. ఓకే, ఇప్పుడు రింగ్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ చేయమని అడుగుతారు. ఓకే, ఇన్ దిస్ కేస్ యాక్సిస్ ఇస్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ మాస్. ఓకే, ఇది ఒక రింగ్. ఓకే, దిస్ ఇస్ అ రింగ్. ఓకే, దే ఆర్ ఆస్కింగ్ టు ఫైండ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా in which
axis is passing through the center of mass, axis is passing through the center of mass, axis is passing through the center of mass and it is perpendicular to the plane of ring. ఈ రింగ్ కి సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఉంటుంది and axis is passing through center of mass and it is perpendicular to the plane of the ring. So ఇలా పాస్ అవుతుంది. ఓకే, ఇలా పాస్ అవుతుంది. ఓకే, ఈ యాక్సిస్ ఈ ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉంది అండ్ సెంటర్ ఆఫ్ మాస్ త్రూ పాస్ అవుతుంది. ఇదేంది సెంటర్ ఆఫ్ మాస్. ఈ సెంటర్ ఆఫ్ మాస్ కి యాక్సిస్ పర్పెండిక్యులర్ అంటే సెంటర్ ఆఫ్ మాస్ కాదు, ఈ ప్లేన్ కి యాక్సిస్ పర్పెండిక్యులర్ గా ఉంది అండ్ సెంటర్ ఆఫ్ మాస్ నుండి పాస్ అవుతుంది. ఓకే, యాక్సిస్ ఇస్ పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ మాస్ and it is perpendicular to the plane of ring. ఓకే, ఈ కేసులో ఏం చేయాలంటే ఏం లేదు, ఈ కేసులో ఏం చేయాలంటే ఇక్కడ ఒక చిన్న dm కట్ చేసుకోండి, చిన్న dm కట్ చేసుకోండి. ఇక్కడ నుండి ఇక్కడికి దూరం ఎంత? క్యాపిటల్ R. ఓకే, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అవుతుంది? di that is equal to dmr square. ఓకే, ఇప్పుడు ఈ కంప్లీట్ రింగ్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కావాలంటే ఇలాంటి ఎన్ని డిఎమ్స్ అయితే అన్ని డిఎమ్స్ కట్ చేసుకోండి. ఈ రింగ్ లో ఎన్ని డిఎమ్స్ అయితే కట్ అవుతాయో అన్ని డిఎమ్స్ కట్ చేసి వాటి యొక్క చిన్న చిన్న మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ చేసి వాటన్నిటిని యాడ్ చేసేస్తే మనకు కంప్లీట్ రింగ్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా వచ్చేస్తుంది. ఓకే, అలా చేసేదాన్ని ఏమంటాం? ఇంటిగ్రేషన్. సో రెండు వైపులా ఇంటిగ్రేట్ చేయండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ di దట్ ఈస్ I, ఇంటిగ్రేషన్ ఆఫ్ dmr స్క్వేర్, dmr స్క్వేర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఒకవేళ ఇక్కడ dm కట్ చేస్తే ఇక్కడ కూడా అదే r ఉంటుంది, అంటే er సేమ్, ఇక్కడ ఈ సేమ్ రేడియస్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ dm కట్ చేసినా సేమ్ రేడియస్ ఉంటుంది, ఇక్కడ dm కట్ చేసినా సేమ్ రేడియస్ ఉంటుంది, ఇక్కడ dm కట్ చేసినా సేమ్ రేడియస్ ఉంటుంది, ఇక్కడ dm కట్ చేసినా సేమ్ రేడియస్ ఉంటుంది అండ్ ఇక్కడ dm కట్ చేసినా సేమ్ రేడియస్ ఉంటుంది. అంటే r is constant, అంటే r is constant, this is constant, r is constant, r is constant. ఇది కాన్స్టెంట్ అయినప్పుడు ఇది ఇంటిగ్రేట్ అవుతుందా? కాదు. కాబట్టి ఇంటిగ్రేషన్ నుండి బయటకు వచ్చేస్తుంది, r ఇంటిగ్రేషన్ నుండి బయటకు వచ్చేస్తుంది. సో r స్క్వేర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ dm, r స్క్వేర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ dm, ఇంటిగ్రేషన్ ఆఫ్ dm. దీని మీనింగ్ ఏంది? చిన్న చిన్న dm మాసెస్ అన్నిటిని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే, చిన్న చిన్న dm మాసెస్ ని అన్నిటిని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయితే ఈ చిన్న చిన్న dm ప్లస్ dm ప్లస్ dm ప్లస్ dm ప్లస్ dm ప్లస్ dm ప్లస్ dm అన్నిటిని యాడ్ చేస్తే మనకు ఈ మార్కర్ యొక్క కంప్లీట్ మాస్ వస్తుంది. ఈ dm's అన్నిటిని యాడ్ చేస్తే అంటే చిన్న చిన్న మాసెస్ ని అన్నిటిని యాడ్ చేస్తే కంప్లీట్ గా ఈ బాడీ యొక్క పెద్ద మాస్ వచ్చేస్తుంది. అంటే చిన్న చిన్నగా అంటే dm ప్లస్ dm ప్లస్ dm ప్లస్ dm ఇలా యాడ్ చేసుకుంటూ పోతే మనకు కంప్లీట్ మాస్ వస్తుంది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ dm ఏంది? క్యాపిటల్ M. సో mr స్క్వేర్. దిస్ ఈజ్ ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ది రింగ్. ఓకే, దిస్ ఈజ్ ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ది రింగ్. ఓకే ఫ్రెండ్స్, ఏం లేదు, రింగ్ తీసుకోండి, చిన్న dm కట్ చేసుకోండి, యాక్సిస్ నుండి ఎంత దూరం ఉంది? రేడియస్ r. సో ఇంటిగ్రేషన్ దట్ ఈస్ di దట్ ఈస్ ఈక్వల్ టు dmr స్క్వేర్. ఓకే, మనకు కంప్లీట్ రింగ్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కావాలి కాబట్టి రెండు వైపులా ఇంటిగ్రేట్ చేయండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ di దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ dmr స్క్వేర్, ఇంటిగ్రేషన్ ఆఫ్ di ఇంటిగ్రేషన్ ఆఫ్ dmr స్క్వేర్. ఇక్కడ ప్రతి పాయింట్ దగ్గర ఈ రింగ్ మీద ఏ పార్టికల్ తీసుకున్నా కానీ ఏ dm తీసుకున్నా కానీ యాక్సిస్ నుండి సేమ్ r దూరం ఉంటుంది కాబట్టి r is constant. r కాన్స్టెంట్ అయినప్పుడు ఇంటిగ్రేషన్ నుండి బయటకు వస్తుంది అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ dm దాని మీనింగ్ ఏంది? చిన్న చిన్న dm అన్నిటిని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చిన్న చిన్న dm's అన్నిటిని యాడ్ చేస్తే మనకు క్యాపిటల్ M వస్తుంది, టోటల్ మాస్ ఆఫ్ ది బాడీ వస్తుంది. ఓకే, I ఈక్వల్ టు mr స్క్వేర్. దిస్ ఈజ్ ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ది రింగ్. ఓకే ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేవన్నీ. ఓకే, ఇక్కడతో వన్ డైమెన్షనల్ కంటిన్యూస్ బాడీస్ నేను ఎండ్ చేసేస్తున్నాను, అంటే ఇంపార్టెంట్ ఇవి. ఓకే, రాడ్ రింగ్ ఇంపార్టెంట్. ఓకే, ఇంకా చాలా బాడీస్ ఉంటాయి బట్ ఇక్కడ నేను రెండే డిస్కస్ చేస్తున్నాను. నెక్స్ట్ వన్, టూ డైమెన్షనల్ బాడీస్. ఫస్ట్ వన్, moment of inertia of rectangular lamina. Moment of inertia of rectangular lamina. Axis is passing through this. Axis is passing
axis is passing through center of mass. ఓకే, రెక్టాంగులర్ లామినా ఈ షేప్ లో ఉంటుంది. దిస్ ఈజ్ ఎ 2 డైమెన్షనల్ బాడీ, ఎందుకంటే దీనికి లెంగ్త్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ బ్రెడ్త్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఎ 2 డైమెన్షనల్ బాడీ. ఈ రెక్టాంగులర్ లామినా కేసులో సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఉంటుంది అండ్ యాక్సిస్ is passing through the center of mass. Axis is passing through the center of mass. This is the center of mass and this axis is passing through the center of mass. అయితే దీని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ చేయాలంటే సేమ్ చిన్న స్ట్రిప్ కట్ చేసుకోండి. ఇక్కడ చిన్న స్ట్రిప్ కట్ చేసుకోండి. ఓకే, ఈ చిన్న స్ట్రిప్ కట్ చేసుకోండి. ఓకే, చిన్న స్ట్రిప్ కట్ చేసుకోండి. దీని మాస్ dm, దీని లెంగ్త్ dx. దీని మూమెంట్ ఆఫ్ యాక్సిస్ నుండి ఎంత దూరం ఉంది x. దీని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అవుతుంది di, that is equal to dmx square. కంప్లీట్ రెక్టాంగులర్ లామినా యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ చేయాలంటే ఇలాంటి స్ట్రిప్స్ ఇక్కడ నుండి ఈ పాయింట్ వరకు, ఓకే, ఈ ఎండ్ నుండి ఈ ఎండ్ వరకు ఎన్ని స్ట్రిప్స్ పాసిబుల్ అవుతాయో, అంటే ఎన్ని స్ట్రిప్స్ కట్ చేయబడతాయో అన్ని చిన్న చిన్న స్ట్రిప్స్ కట్ చేయండి అండ్ వాటి యొక్క చిన్న మూమెంట్ ఆఫ్ ఇనర్షియాస్ ని ఫైండ్ చేయండి. ఆ చిన్న మూమెంట్ ఆఫ్ ఇనర్షియాస్ ని మొత్తం యాడ్ చేసేయండి. అలా యాడ్ చేస్తే మనకు రెక్టాంగులర్ లామినా యొక్క కంప్లీట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా వచ్చేస్తుంది. సో అలా యాడ్ చేసే విధానాన్ని మనం ఏమంటాం ఇంటిగ్రేషన్. అంటే ఏం లేదు, ఇక్కడ చిన్న స్ట్రిప్ ఉంది కదా, సేమ్ ఇక్కడ ఇంకో స్ట్రిప్, చిన్న స్ట్రిప్ అంటే ఎన్ని పాసిబుల్ అయితే అన్ని. ఇక్కడ ఒక చిన్న స్ట్రిప్ ఒకటి వేసుకోండి, దాని మాస్ dm, దాని లెంగ్త్ dx. యాక్సిస్ నుండి సర్టెన్ x దూరంలో ఉంది. ఇక్కడ x అయితే చేంజ్ అవుతూనే ఉంటుంది. అంటే ఈ పాయింట్ నుండి ఈ ఎండ్ ఏంది -l/2. ఇక్కడ l ఏమవుతుంది 0, ఎందుకంటే యాక్సిస్ ఇక్కడ నుండి పాస్ అవుతుంది కాబట్టి x is 0 here. l is 0, ఇక్కడ -l/2, ఇక్కడ +l/2. సో -l/2 నుండి l/2 వరకు అబ్జర్వ్ చేయండి. -l/2 నుండి l/2 వరకు ఈ మొత్తం మాస్ ఇంక్లూడ్ అయ్యే విధంగా ఈ పాయింట్ నుండి ఈ పాయింట్ వరకు ఎన్ని స్ట్రిప్స్ పాసిబుల్ అవుతాయో అన్ని స్ట్రిప్స్ కట్ చేయండి. వాటి యొక్క చిన్న మూమెంట్ ఆఫ్ ఇనర్షియాస్ ఫైండ్ చేయండి. ఓకే, వాటన్నిటిని యాడ్ చేసేయండి. అప్పుడు మనకు రెక్టాంగులర్ లామినా యొక్క కంప్లీట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా వచ్చేస్తుంది. సో అలా యాడ్ చేసే విధానాన్ని ఇంటిగ్రేషన్ అంటాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ di, దట్ ఈస్ i. ఇంటిగ్రేషన్ ఆఫ్ dmx స్క్వేర్. ఇక్కడ నుండి ఎక్కడ వరకు -l/2 నుండి l/2 వరకు. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇంటిగ్రేషన్ చేయాలంటే ఇక్కడ x ఉంది, ఇక్కడ dm ఉంది అండ్ దిస్ ఈజ్ ఎ 2 డైమెన్షనల్ బాడీ. ఇక్కడ లీనియర్ మాస్ డెన్సిటీ రాదు, ఇక్కడ లీనియర్ మాస్ డెన్సిటీ కాన్సెప్ట్ వర్క్ కాదు. ఓకే, ఇక్కడ ఏరియల్ మాస్ డెన్సిటీ కాన్సెప్ట్ వర్క్ అవుతుంది. ఏరియల్ మాస్ డెన్సిటీ అంటే సిగ్మా, దట్ ఈస్ ఈక్వల్ టు మాస్ పర్ యూనిట్ ఏరియా. దాన్ని మనం సిగ్మా అంటాం. 1 మీటర్ స్క్వేర్ లో ఎంత మాస్ ఉంటుంది సిగ్మా మాస్. 2 మీటర్ స్క్వేర్ లో ఎంత మాస్ ఉంటుంది 2 సిగ్మా అండ్ 3 మీటర్ స్క్వేర్ లో ఎంత మాస్ ఉంటుంది 3 సిగ్మా అండ్ dx మీటర్ స్క్వేర్ లో ఎంత మాస్ ఉంటుంది dx సిగ్మా. సో ఏం లేదు, మాస్ పర్ యూనిట్ ఏరియా, దిస్ ఈజ్ సిగ్మా. ఓకే, సిగ్మా ఏంటి మాస్ పర్ యూనిట్ ఏరియా. ఓకే, చిన్న మాస్ చిన్న ఏరియా, దట్ ఈస్ సిగ్మా. ఓకే, అయితే ఇక్కడ dm ఏమవుతుంది, దట్ ఈస్ dA సిగ్మా. dm ఏమవుతుంది dA సిగ్మా. మనకి ఇప్పుడు సిగ్మా అంటే తెలుసు, మాస్ పర్ యూనిట్ ఏరియా. దీని ఏరియా ఏంది, ఇది లెంగ్త్ అండ్ ఇది బ్రెడ్త్. రెక్టాంగులర్ లామినా యొక్క ఏరియా ఫార్ములా ఏంది లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. ఇక్కడ సిగ్మా ఏమవుతుంది మాస్ అపాన్ l ఇంటూ బ్రెడ్త్, l ఇంటూ b. దిస్ ఇస్ అ సిగ్మా. ఓకే, దిస్ ఇస్ అ సిగ్మా ఏరియల్ మాస్ డెన్సిటీ. ఓకే, ఇక్కడ dA ఏంది, d అంటే ఏంటంటే ఈ చిన్న స్ట్రిప్ యొక్క చిన్న ఏరియా dA అవుతుంది. దట్ ఈస్ ఈ స్ట్రిప్ ని బయట తీసుకోండి, ఇది చిన్న స్ట్రిప్. ఓకే, మనం ఇక్కడ కట్ చేసిన స్ట్రిప్ ఇది. ఓకే, ఇక్కడ కట్ చేసిన స్ట్రిప్ ఇది. ఓకే, ఈ చిన్న స్ట్రిప్. ఓకే, దీని లెంగ్త్ dx, బ్రెడ్త్ b. సో ఏరియా ఏమవుతుంది అంటే చిన్న ఏరియా ఏమవుతుంది dx ఇంటూ b. ఓకే,
ఇక్కడ కట్ చేసిన స్ట్రిప్ ఇక్కడ తీసుకున్నా, దాని చిన్న లెంత్ ఏంది dx, దీని బ్రెడ్త్ ఏంది b, దీని బ్రెడ్త్ ఏంది b. ఓకే, dA దట్ ఈస్ ఈక్వల్ టు dx ఇంటూ b. దిస్ ఇస్ dA. సో ఇప్పుడు dx ఇంటూ b. సో ఇప్పుడు dm ఏమవుతుంది, dm ఏమవుతుంది, dm దట్ ఈస్ ఈక్వల్ టు dx ఇంటూ b, dx ఇంటూ b, dx ఇంటూ b ఇంటూ సిగ్మా. దట్ ఈస్ dm. dm that is equal to dxb into sigma. దీన్ని ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, I equal to ఇంటిగ్రేషన్ ఫ్రమ్ -L/2 నుండి L/2 వరకు dxb sigma x². ఓకే, నేను ఇప్పుడు దీన్ని రబ్ చేస్తున్నాను ఫ్రెండ్. ఈ డయాగ్రామ్ డ్రా చేసుకోండి, ఇమాజిన్ చేసుకోండి. బుక్ మీద కాకుండా ఇక్కడ కూడా కొంచెం డ్రా చేసుకోండి, ఫిక్స్ చేసుకోండి దాన్ని. ఓకే, ఓకే ఫ్రెండ్స్, I ఈక్వల్ టు ఇక్కడ కాన్స్టెంట్ ఏంటి, సిగ్మా ఇస్ అ కాన్స్టెంట్ అండ్ బ్రెడ్త్ ఇస్ ఆల్సో కాన్స్టెంట్. సో ఇంటిగ్రేషన్ నుండి బయట తీసుకొచ్చుకోండి. సిగ్మా ఏంది, మాస్ పర్ లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్, ఇంటిగ్రేషన్ ఫ్రమ్ -L/2 నుండి L/2 x² dx. ఈ బ్రెడ్త్ క్యాన్సల్, మాస్ అపాన్ లెంగ్త్, ఇంటిగ్రేషన్ ఆఫ్ x² ఏంది x³ డివైడెడ్ బై 3 -L/2 నుండి +L/2. సేమ్ రాడ్ లో రిపీట్ అయిన కేసు ఇది, రాడ్ లో జరిగిన కేసు ఇది. ఓకే, ఇక్కడ ఏం చేయండి, మాస్ అపాన్ లెంగ్త్ L/2 సబ్స్టిట్యూట్ చేయండి, తర్వాత -L/2 సబ్స్టిట్యూట్ చేయండి, తర్వాత సబ్స్ట్రాక్ట్ చేసేయండి. ఓకే, L/2 క్యూబ్ డివైడెడ్ బై 3 -L/2 క్యూబ్ డివైడెడ్ బై 3. ఓకే, ఏమవుతుంది, సేమ్ L క్యూబ్ తర్వాత 2 క్యూబ్ 8 is 24. ఓకే, L క్యూబ్ డివైడెడ్ బై 24 -L ప్లస్. ఓకే, L క్యూబ్ డివైడెడ్ బై 2 క్యూబ్ 8 is 24. సో ఇక్కడ L క్యూబ్, ఇక్కడ L క్యూబ్ ప్లస్ L క్యూబ్ డివైడెడ్ బై 24. సో L క్యూబ్ ప్లస్ L క్యూబ్ 2L క్యూబ్ డివైడెడ్ బై L ఇంటూ 24. ఇక్కడ క్యాన్సల్, ఇక్కడ 12. That is equal to ml² divided by 12. ml² divided by 12. ml² divided by 12. ఇక్కడ రెక్టాంగులర్ లామినా యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎప్పుడైతే యాక్సిస్ సెంటర్ ఆఫ్ మాస్ నుండి పాస్ అవుతుందో అప్పుడు రెక్టాంగులర్ లామినా యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏంది, ml² డివైడెడ్ బై 12. ml² డివైడెడ్ బై 12. ఎలా ఫైండ్ చేయాలి మరి, ఏం లేదు, రెక్టాంగులర్ లామినా తీసుకోండి, చిన్న స్టెప్స్ కట్ చేయండి, చిన్న స్టెప్స్ యొక్క చిన్న మూమెంట్ ఆఫ్ ఇనర్షియాస్ ఫైండ్ చేయండి. ఆ చిన్న మూమెంట్ ఆఫ్ ఇనర్షియాస్ అన్ని కూడా మాస్ మొత్తం ఇంక్లూడ్ అయ్యే విధంగా, అంటే x -L/2 నుండి L/2 వరకు ఇంటిగ్రేట్ చేసేయండి. అప్పుడు మనకు ml² డివైడెడ్ బై 12 వచ్చేస్తుంది. ml² డివైడెడ్ బై 12 వచ్చేస్తుంది. దట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ది కంప్లీట్ రెక్టాంగులర్ లామినా వెన్ ద యాక్సిస్ పాసెస్ త్రూ ద సెంటర్ ఆఫ్ మాస్. ఓకే ఫ్రెండ్స్, ప్రతి కాన్సెప్ట్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, బాగా అర్థం చేసుకోండి. And next one, disk. Next one is the disk. Find moment of inertia of disk. Axis passes through center of mass and perpendicular to the plane of disk, and perpendicular to the plane of disk. Okay, this is a disk. Okay, this is a disk. Okay, this is a disk. Okay friends, this is a disk. Okay, ఇది ఒక డిస్క్ అనుకోండి. ఇక్కడ మాస్ కంటిన్యూస్లీ డిస్ట్రిబ్యూట్ అయి ఉంది. ఓకే, దీని మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, దీని మాస్ ఏంది క్యాపిటల్ M, రేడియస్ ఏంది R. ఓకే, దీని మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ చేయాలంటే ఏం లేదు, ఒక సెంటర్ నుండి ఇక్కడ యాక్సిస్ ఇక్కడ దీని నుండి పాస్ అవుతుంది, అంటే దీనికి పర్పెండిక్యులర్ గా పాస్ అవుతుంది. ఓకే, దీనికి పర్పెండిక్యులర్ గా పాస్ అవుతుంది, దీనికి పర్పెండిక్యులర్ గా పాస్ అవుతుంది. ఓకే, దీనికి పర్పెండిక్యులర్ గా యాక్సిస్ పాస్ అవుతుంది. ఇది సెంటర్ ఆఫ్ మాస్, ఇది సెంటర్ ఆఫ్ మాస్. అయితే ఇప్పుడు చిన్న స్మాలర్ డిస్టెన్స్ లో ఒక చిన్న రింగ్ ని కట్ చేసుకోండి, స్మాల్ ఆర్ డిస్టెన్స్ లో యాక్సిస్ నుండి
ఆర్ డిస్టెన్స్ లో చిన్న రింగ్ కట్ చేసుకోండి. ఓకే, చిన్న రింగ్ యాక్సిస్ నుండి ఆర్ దూరంలో. ఓకే, ఇది సెంటర్ ఆఫ్ మాస్ అండ్ ఇది స్మాల్ ఆర్. ఈ రింగ్ యొక్క మాస్ dm, దీని వెడల్పు ఎంత dr, దీని వెడల్పు ఎంత dm, దీని మాస్ ఎంత dm, దీని వెడల్పు dr. ఓకే, ఏం లేదు, యాక్సిస్ నుండి r దూరంలో చిన్న రింగ్ కట్ చేసుకోండి. దాన్ని ఇక్కడ కట్ చేసుకున్న దాన్ని ఇక్కడ ప్లేస్ చేయండి. దాని మాస్ ఎంత, చిన్న రింగ్ మనం కట్ చేసుకున్న మాస్ ఎంత dm, ఆ రింగ్ యొక్క మాస్ dm అండ్ దాని వెడల్పు dr, యాక్సిస్ నుండి r దూరంలో ఉంది. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా దీని ఏమవుతుంది, di that is equal to dm r square. ఓకే, అయితే ఇప్పుడు ఈ కంప్లీట్ డిస్క్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ చేయాలంటే ఇలా రింగ్స్ అనేవి, అంటే ఈ డిస్క్ లో ఎన్ని రింగ్స్ పాసిబుల్ అవుతాయో అన్ని రింగ్స్ కట్ చేసుకొని వాటి యొక్క చిన్న చిన్న మొమెంట్ ఆఫ్ ఇనర్షియాస్ ఫైండ్ చేసి వాటన్నిటిని యాడ్ చేసేయాలి, వాటన్నిటిని సమ్ చేసేయాలి. దాన్ని మనం ఇంటిగ్రేషన్ అంటాం. రెండు వైపులా ఇంటిగ్రేషన్. వాట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ di, దట్ ఈస్ I, దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ dm r స్క్వేర్. ఎక్కడ నుండి ఎక్కడ వరకు, dm r స్క్వేర్, dm r స్క్వేర్. ఇక్కడ వేరియబుల్ ఏంటి r. ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఇంటిగ్రేట్ చేస్తే ఈ డిస్క్ యొక్క మాస్ మొత్తం ఇంక్లూడ్ అవుతుంది. ఓకే, మళ్ళీ పాయింట్ అవుట్ ఇస్తాను చూడండి. ఆర్ ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఇంటిగ్రేట్ చేస్తే ఈ డిస్క్ యొక్క మాస్ మొత్తం ఇంక్లూడ్ అవుతుంది. ఆర్ ఇక్కడ, ఆర్ యాక్సిస్ నుండి ఆర్ కంప్లీట్ రేడియస్ ఆఫ్ ది డిస్క్ వరకు ఇంటిగ్రేట్ చేస్తే, అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇంటిగ్రేట్ చేస్తే, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇంటిగ్రేట్ చేస్తే ఈ మాస్ మొత్తం ఇంక్లూడ్ అవుతుంది. సో వీ హావ్ టు ఇంటిగ్రేట్ ఫ్రమ్ 0 to capital R. మళ్ళీ ఇక్కడ r ఉంది, ఇక్కడ dm ఉంది. సో ఏరియల్ మాస్ డెన్సిటీ, మాస్ అపాన్ వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది డిస్క్, దట్ ఈస్ pi r square. దిస్ ఈస్ ద సిగ్మా. ఓకే, మాస్ పర్ యూనిట్ ఏరియా. 1 మీటర్ స్క్వేర్ లో ఎంత మాస్ ఉంటుంది, సిగ్మా. 2 మీటర్ స్క్వేర్ లో ఎంత మాస్ ఉంటుంది, 2 సిగ్మా. 3 మీటర్ స్క్వేర్ లో ఎంత మాస్ ఉంటుంది, 3 సిగ్మా. dx మీటర్ స్క్వేర్ లో ఎంత మాస్ ఉంటుంది, dx సిగ్మా. ఓకే, dm చిన్న మాస్ అపాన్ చిన్న ఏరియా, దట్ ఈస్ ఈక్వల్ టు సిగ్మా. ఈ చిన్న ఏరియా ఏంటంటే మనం ఫైండ్ చేయాలి. ఈ చిన్న ఏరియా ఏంది, మరి ఏం లేదు, ఇక్కడ సీజర్ తోని ఈ రింగ్ ఇట్లా కట్ చేస్తే కొంత పార్ట్ ఇటు పడుతుంది, కొంత పార్ట్ ఇటు పడిపోతుంది. పడిపోతుంది. ఇక్కడ సీజర్ తోని కట్ చేస్తే ఈ పార్ట్ ఇటు పడుతుంది అండ్ ఈ పార్ట్ ఇటు పడుతుంది. ఎలా పడుతుంది, ఇలా పడిపోతుంది. ఓకే, ఇలా పడిపోతుంది. ఓకే, ఈ రింగ్ మొత్తం ఇలా పడిపోతుంది. ఇంకా లాగే ఉంటుంది, బట్ ఇక్కడ చిన్న రాసిన. ఓకే, రింగ్ మొత్తం ఇలా పడిపోతుంది. దాని యొక్క ఇక్కడ పెడితేది దట్ ఈస్ dr. ఓకే, దట్ ఈస్ dr. ఓకే, దాని పెడితేది dr. లెంగ్త్ ఏంటి మరి 2pi r. దిస్ ఇస్ ద లెంగ్త్. ఓకే, ఏం లేదు, ఇక్కడ కట్ చేస్తే కొంత పార్ట్ ఇటు పడిపోతుంది, అంటే ఇట్లా స్ట్రేట్ రాడ్ లెక్క పడిపోతుంది. ఓకే, దాని పెడితేంది dr, దీని లెంగ్త్ ఏంది 2πr. అంటే సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్. 2πr dr. ఏరియా ఏమవుతుంది, చిన్న ఏరియా ఏమవుతుంది, 2πr మల్టిప్లైడ్ బై dr. ఓకే, లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. చిన్న ఏరియా ఏంది 2πr dr. ఓకే, దట్ ఈస్ అ చిన్న ఏరియా. and dm that is equal to da into sigma. So da is 2πr dr into sigma. This is dm. ఈ dm ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, దీన్ని రబ్ చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, ఈ dm అంటే ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, I ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to r dm ప్లస్ లో 2πr dr సిగ్మా
ఆర్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు కాన్స్టెంట్ ఏంది? 2 కాన్స్టెంట్, పై కాన్స్టెంట్ అండ్ సిగ్మా కాన్స్టెంట్. సిగ్మా ఏంది? మాస్ అపాన్ పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ అండ్ 2 పై ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆర్ క్యూబ్. ఇక్కడ ఆర్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఆర్ ఉంది, ఆర్ క్యూబ్ డిఆర్. ఓకే, ఇక్కడ పై క్యాన్సల్. సో బై ఆర్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ ఏంది? ఆర్ క్యూబ్ యొక్క ఇంటిగ్రేషన్ ఆర్ టు ద పవర్ ఆఫ్ 4 డివైడెడ్ బై 4. ఓకే, ఇంటిగ్రేషన్ ఎక్కడ వరకు? 0 నుండి r వరకు. 0 నుండి r వరకు ఇంటిగ్రేట్ చేయాలి. సో ఫస్ట్ r సబ్స్టిట్యూట్ చేయండి, తర్వాత 0 సబ్స్టిట్యూట్ చేయండి, తర్వాత సబ్స్ట్రాక్ట్ చేసుకోండి. ఓకే, 2m r స్క్వేర్ r టు ద పవర్ ఆఫ్ 4 డివైడెడ్ బై 4 మైనస్ 0 టు ద పవర్ ఆఫ్ 4 డివైడెడ్ బై 4. ఇది టోటల్ 0. ఓకే, 2 1 జా 2 2 జా r స్క్వేర్. సో మనకి మిగిలింది ఇక్కడ r స్క్వేర్. ఓకే, m r స్క్వేర్, ఇక్కడ కింద ఏం మిగిలింది? 2. ఓకే, సో వాట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ డిస్క్? దట్ ఈస్ mr స్క్వేర్ డివైడెడ్ బై 2. ఓకే, ఈ డిస్క్ నుండి యాక్సిస్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఆఫ్ ది డిస్క్ పాస్ అవుతున్నప్పుడు దీని యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏంటి? mr స్క్వేర్ డివైడెడ్ బై 2. ఏం లేదు, చిన్న రింగ్ r రేడియస్ దూరంలో చిన్న రింగ్ కట్ చేసుకోండి. దాని యొక్క మాస్ dm, దాని యొక్క విడ్త్ dr, యాక్సిస్ నుండి r దూరంలో ఉంది. దీని యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా di దట్ ఈస్ ఈక్వల్ టు dm r స్క్వేర్. అయితే ఇలాంటి మల్టిపుల్ రింగ్స్, ఈ డిస్క్ లో ఎన్ని రింగ్స్ పాసిబుల్ అయితే అన్ని రింగ్స్ కట్ చేసుకోండి. వాటి యొక్క చిన్న మూమెంట్ ఆఫ్ ఇనర్షియాస్ ఫైండ్ చేయండి, వాటన్నిటిని యాడ్ చేసేయండి. యాడ్ చేసే విధానాన్ని ఏమంటాం మనం? ఇంటిగ్రేషన్ అంటాం. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ di దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ dm r స్క్వేర్. ఇంటిగ్రేషన్ ఆఫ్ di ఏంది? I. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ dm r స్క్వేర్. ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఇంటిగ్రేట్ చేస్తే మాస్ మొత్తం ఇంక్లూడ్ అవుతుంది? r ఈక్వల్ టు 0 నుండి r ఈక్వల్ టు క్యాపిటల్ R వరకు ఇంటిగ్రేట్ చేస్తే మొత్తం మాస్ ఇంక్లూడ్ అవుతుంది. సో 0 టు r మొత్తం ఇంటిగ్రేట్ చేయాలి. ఓకే, ఇక్కడ r ఉంది, ఇక్కడ dm ఉంది, కాబట్టి మనం ఇంటిగ్రేషన్ పాసిబుల్ కాదు. ఇక్కడ ఇంటిగ్రేషన్ పాసిబుల్ కావాలంటే మనం ఏరియల్ మాస్ డెన్సిటీకి వచ్చినాం, అంటే మాస్ పర్ యూనిట్ ఏరియా. ఓకే, 1 మీటర్ స్క్వేర్ లో మాస్ ఎంత? సిగ్మా. 2 మీటర్ స్క్వేర్ లో మాస్ ఎంత? 2 సిగ్మా. 3 మీటర్ స్క్వేర్ లో మాస్ ఎంత? 3 సిగ్మా. dx మీటర్ స్క్వేర్ లో మాస్ ఎంత? dx సిగ్మా. ఓకే, dm డివైడెడ్ బై dA. ఓకే, మాస్ పర్ ఏరియా. dm చిన్న మాస్, dA చిన్న ఏరియా, దట్ ఈస్ ఈక్వల్ టు సిగ్మా. సో dm దట్ ఈస్ ఈక్వల్ టు dA ఇంటూ సిగ్మా. వాట్ ఈస్ dA? దట్ ఈస్ 2 pi r dr. ఓకే, dm ఏంది? 2 pi r dr ఇంటూ సిగ్మా. ఇది సబ్స్టిట్యూట్ చేయండి అండ్ ఇంటిగ్రేషన్ చేయండి. ఫైనల్ గా మనకు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏమొస్తుంది? mr స్క్వేర్ డివైడెడ్ బై 2. ఎప్పుడు యాక్సిస్, ఇక్కడ యాక్సిస్ చేంజ్ అయితే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా చేంజ్ అవుతుంది. సో యాక్సిస్ ఇస్ ఇంపార్టెంట్. ఇక్కడ యాక్సిస్ ఇస్ పాసింగ్ టు ద సెంటర్ ఆఫ్ మాస్ అండ్ ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఆఫ్ ది డిస్క్. ఓకే, mr స్క్వేర్ డివైడెడ్ బై 2. ఓకే ఫ్రెండ్స్, 2 డైమెన్షన్లో ఈ రెండే. ఇప్పుడు మనం 3 డైమెన్షన్లోకి వెళ్తాం. ఓకే, 3 డైమెన్షన్లోకి ఇప్పుడు ఎంటర్ అవుతాం. ఫైండ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ హాలో సిలిండర్. ఫైండ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ హాలో సిలిండర్. ఫైండ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ హాలో సిలిండర్. ఓకే, ఫైండ్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ హాలో సిలిండర్. యాక్సిస్ passes through center of mass. Axis passes through the center of mass. Axis passes through the center of mass. Okay friends, ఏం లేదు, this is a hollow cylinder. hollow cylinder అంటే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన, అంటే లోపల మాస్ ఉండదు. ఓకే, సిలిండర్ లోపల మాస్ ఉండదు, ఈ లోపల మాస్ ఉండదు. ఓకే, ఇక్కడ లోపల మాస్ ఉండదు. దిస్ ఇస్ ఎగ్జాంపుల్ ఫర్ ద హాలో సిలిండర్. ఓన్లీ సర్ఫేస్ మీదనే మాస్ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. ఇలా సర్ఫేస్ మీదనే మాస్ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. దాన్ని మనం ఏమంటాం? హాలో సిలిండర్ అంటాం. సెంటర్ ఆఫ్ మాస్ ఏంది? ఇక్కడ యాక్సిస్ ఇస్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ మాస్. యాక్సిస్ ఇస్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ మాస్. ఓకే, ఇప్పుడు ఈ హాలో సిలిండర్ ని మనం ఇట్లా కట్ చేస్తే, హాలో సిలిండర్ ని కట్ చేస్తే మనకు ఒక రింగ్ మన చేతిలోకి వస్తుంది. ఓకే, ఈ హాలో సిలిండర్ ని ఇట్లా కట్ చేస్తే మనకు ఒక రింగ్, ఓకే, ఒక రింగ్ ఇలా ఒక షేప్ లో మనకు రింగ్ మన చేతిలోకి వస్తుంది. హాలో సిలిండర్ ని కట్ చేస్తే రింగ్ మన చేతిలోకి వస్తుంది.
ఇంకా ఇంకో విధంగా చెప్పాలంటే హాలో సిలిండర్ ఒక రింగ్ మీద ఇంకో రింగ్, ఈ రింగ్ మీద ఇంకో రింగ్, ఈ రింగ్ మీద ఇంకో రింగ్, ఈ రింగ్ మీద ఇంకో రింగ్, ఇలా రింగ్స్ అన్ని ఒకదాని మీద ఒకటి అరేంజ్ చేస్తే, ఓకే, రింగ్స్ అన్ని ఒకదాని మీద ఒకటి అరేంజ్ చేస్తే రింగ్, ఇక్కడ ఒక రింగ్, ఓకే, ఇక్కడ ఒక రింగ్, 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 అంటే రింగ్ ఒక్కదాని మీద ఒకటి, ఒక్కదాని మీద ఇంకొకటి, ఒక్కదాని మీద ఇంకొకటి, ఇంకోదాని మీద ఇంకొకటి, ఇంకోదాని మీద ఇంకొకటి, ఓకే, ఒక్కదాని మీద ఇంకొకటి 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 అరేంజ్ చేసుకుంటూ పోతే మనకు హాలో సిలిండర్ ఫామ్ అవుతుంది. హాలో సిలిండర్ ఫామ్ అవుతుంది. మీరు ప్రాక్టికల్గా ఎగ్జామ్ అంటే ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ కావాలి. ఇలా కట్ చేస్తే మనకు రింగు ఒకటి మన చేతులకు వస్తుంది. అయితే ఇప్పుడు ఈ చిన్న రింగ్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ చేసి, ఓకే, చిన్న చిన్న ఈ రింగ్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, ఈ రింగ్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, ఈ రింగ్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, వీటన్నిటి మొమెంట్ ఆఫ్ ఇనర్షియాస్ ఫైండ్ చేసి వాటన్నిటిని యాడ్ చేస్తే మనకు కంప్లీట్ హాలో సిలిండర్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా వచ్చేస్తుంది. ఓకే, రేడియస్ ఎంత ఆర్, రేడియస్ ఎంత ఆర్, రేడియస్ ఎంత ఆర్, రేడియస్ ఎంత ఆర్, రేడియస్ ఆర్, రేడియస్ ఆర్, అంటే ప్రతి కేసులో యాక్సిస్ నుండి డిఎం మాస్, ఇక్కడ డిఎం మాస్ తీసుకోండి, ప్రతి కేసు డిఎం మాస్, మనం కట్ చేసుకున్న రింగ్ యొక్క మాస్ డిఎం, 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 ఓకే, ఒక రింగ్ ఇక్కడ తీసుకున్నాం, ఓకే, రేడియస్ అండ్ డిఎం. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏమవుతుంది, దట్ ఈస్ ఈక్వల్ టు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏమవుతుంది, రింగ్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏంది, రింగ్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా దట్ ఈస్ mr స్క్వేర్, దట్ ఈస్ mr స్క్వేర్. ఎందుకంటే మనకి ఇప్పుడు ఇక్కడ కట్ చేస్తే మనకు రింగ్ వచ్చింది, రింగ్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆల్రెడీ మనం డిరైవ్ చేసుకున్నాం, దట్ ఈస్ mr స్క్వేర్. m is the mass of the ring and r is the distance of the ring, and dm mass, distance of the dm mass from the axis of rotation, okay, or the radius of the ring, radius of the ring, okay, ఇది moment of inertia of the ring. చిన్న రింగ్ కి moment of inertia ఏంది, ఇక్కడ m దగ్గర dm పెట్టండి అండ్ r స్క్వేర్. ఇప్పుడు మనకు కంప్లీట్ హాలో సిలిండర్ యొక్క moment of inertia కావాలంటే ఏం చేయాలి, ఇంటిగ్రేట్ చేయండి రెండు వైపులా, ఇంటిగ్రేషన్ ఆఫ్ di that is I that is equal to ఇంటిగ్రేషన్ ఆఫ్ dm r స్క్వేర్. ఇక్కడ ప్రతి కేసులో రేడియస్ కాన్స్టెంట్ ఉంది, ప్రతి కేసులో రేడియస్ ఇస్ కాన్స్టెంట్, దిస్ ఇస్ కాన్స్టెంట్, దిస్ ఇస్ కాన్స్టెంట్. సో ఇంటిగ్రేషన్ అంటే బయటకు వచ్చేస్తుంది r స్క్వేర్ డివైడెడ్ బై r స్క్వేర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ dm. ఇంటిగ్రేషన్ ఆఫ్ dm ఏంది m, mr స్క్వేర్. సో దిస్ ఇస్ ద moment of inertia of the hollow cylinder when the axis passes through its center of mass. ఏం లేదు, దీన్ని కట్ చేస్తే మనకు ఒక రింగ్ వస్తుంది, ఆ రింగ్ యొక్క రేడియస్ r, dm mass, moment of inertia di that is equal to dm r square, r is a constant, so బయటకు వస్తుంది integration of dm that is m. Okay, this hollow cylinder is made up of infinite number of rings. Okay, hollow cylinder is made up of infinite number of rings. ఒక రింగ్ మీద ఇంకొక రింగ్, ఇంకో రింగ్ మీద ఇంకొక రింగ్, ఇలా అరేంజ్ చేసుకుంటూ పోతే మనకు హాలో సిలిండర్ ఫామ్ అవుతుంది. హాలో సిలిండర్ ఫామ్ అవుతుంది. హాలో సిలిండర్ అంటే లోపల మాస్ ఉండదు, లోపల మాస్ ఉండదు. ఓకే, నెక్స్ట్ వన్, ఓకే, హాలో సిలిండర్ కి వచ్చిన మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, రింగ్ కి వచ్చిన మొమెంట్ ఆఫ్ ఇనర్షియా రెండు సేమ్. నెక్స్ట్ వన్ సాలిడ్ సిలిండర్. నెక్స్ట్ వన్ ఏంటి, సాలిడ్ సిలిండర్. ఇక్కడ హాలో తీసేసి సాలిడ్. నెక్స్ట్ వన్ దట్ ఈస్ సాలిడ్ సిలిండర్. ఓకే, సాలిడ్ సిలిండర్ లో మాస్ మొత్తం కంప్లీట్లీ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. సాలిడ్ సిలిండర్ లో మాస్ కంప్లీట్లీ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది, మాస్ కంప్లీట్లీ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది, మాస్ కంప్లీట్ ఏమవుతుంది, డిస్ట్రిబ్యూట్ అవుతుంది, అంటే బాడీ మొత్తం డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. ఓకే, యాక్సిస్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ మాస్, యాక్సిస్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ మాస్. ఓకే, ఈ కేసులో ఏం చేయాలంటే డిస్క్ ని కట్ చేసినప్పుడు, ఇలా కట్ చేసినప్పుడు మనకు సాలిడ్ సిలిండర్ కట్ చేసినప్పుడు మనకు డిస్క్ మన చేతిలోకి వస్తుంది, డిస్క్ మన చేతిలోకి వస్తుంది. ఓకే, ఇలా ఈ ఫామ్ లో మనకు డిస్క్ వస్తుంది, ఈ ఫామ్ లో మనకు డిస్క్ వస్తుంది, ఈ ఫామ్ లో మనకు డిస్క్ వస్తుంది, రేడియస్ ఆర్. ఓకే, రేడియస్ ఆర్, రేడియస్ ఆర్. ఓకే, రేడియస్ ఆర్. ఓకే, ఇక్కడ మాస్ ఆఫ్ ది డిస్క్, మాస్ ఆఫ్ ది సిలిండర్ m, రేడియస్ ఆర్, రేడియస్ ఆర్. dm మాస్ ఉన్న డిస్క్ మన చేతిలోకి వస్తుంది, dm మాస్ ఉన్న డిస్క్ మన చేతిలోకి వస్తుంది. ఇలా సాలిడ్ సిలిండర్ ని కట్ చేస్తే ఒక చిన్న డిస్క్ మన చేతిలోకి వస్తుంది. ఇక్కడ ఒక చిన్న డిస్క్ తీసుకున్నా, దాని రేడియస్ ఎంత r, మాస్ dm, మాస్ dm.
ఇలా మల్టిపుల్ నెంబర్ ఆఫ్ డిస్క్ తోని, అంటే ఒక్క డిస్క్ మీద ఇంకో డిస్క్, ఇంకో డిస్క్ మీద ఇంకో డిస్క్, ఇంకో డిస్క్ మీద ఇంకో డిస్క్, డిస్క్ 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 ఇలా ఇలా అరేంజ్ చేసుకుంటూ పోతే మనకు సాలిడ్ సిలిండర్ వస్తుంది. ఓకే, డిస్క్ ని ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ డిస్క్ తోని మనకు సాలిడ్ సిలిండర్ ఫామ్ అవుతుంది. ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ డిస్క్ తోని మనకు సాలిడ్ సిలిండర్ ఫామ్ అవుతుంది. ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ డిస్క్ తోని మనకు సాలిడ్ సిలిండర్ ఫామ్ అవుతుంది. సో ఈ చిన్న చిన్న డిస్క్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, చిన్న చిన్న డిస్క్ యొక్క చిన్న చిన్న మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ చేసి వాటన్నిటిని యాడ్ చేస్తే, ఓకే, ఈ సాలిడ్ సిలిండర్ లో ఎన్ని డిస్క్స్ అయితే కట్ అవుతాయో అన్ని డిస్క్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ చేసి వాటన్నిటిని యాడ్ చేస్తే మనకు సాలిడ్ సిలిండర్ యొక్క కంప్లీట్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా వస్తుంది. ఓకే, దాన్ని అలా చేసేదాన్ని ఏమంటాం మనం? ఇంటిగ్రేషన్. ఓకే, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ది డిస్క్ మనకు తెలుసు కదా, డైరెక్ట్ అదే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ది డిస్క్ mr² డివైడెడ్ బై 2. చిన్న హాలో సిలిండర్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా m దగ్గర dm. హాలో కాదు, సారీ హాలో కాదు, దట్ ఈస్ సాలిడ్. ఓకే, చిన్న సాలిడ్ సిలిండర్ ఓకే, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ది డిస్క్ ఏంది? mr² డివైడెడ్ బై 2. ఓకే, చిన్న డిస్క్ అంటే ఒక్క డిస్క్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏంది? di, దట్ ఈస్ ఈక్వల్ టు dm r² డివైడెడ్ బై 2. ఇప్పుడు మనం కంప్లీట్ సాలిడ్ సిలిండర్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కావాలంటే రెండు వైపులా ఇంటిగ్రేషన్ ఆఫ్ di, దట్ ఈస్ i, r² డివైడెడ్ బై 2 కాన్స్టెంట్. ఇక్కడ ఎందుకంటే r ప్రతి కేసులో కాన్స్టెంట్ ఉంది కాబట్టి r² బయటకు వస్తుంది. 2 ఇస్ ఎ కాన్స్టెంట్. ఇంటిగ్రేషన్ ఆఫ్ dm దట్ ఈస్ ఈక్వల్ టు r m r² డివైడెడ్ బై 2. దిస్ ఈస్ ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ది సాలిడ్ సిలిండర్ వెన్ ద యాక్సిస్ పాస్ త్రూ ఇట్స్ సెంటర్ ఆఫ్ మాస్. ఏం లేదు, సాలిడ్ సిలిండర్ ని కట్ చేయండి, ఒక డిస్క్ వస్తుంది. అలా మల్టిపుల్ డిస్క్స్ తోనే సాలిడ్ సిలిండర్ ఫామ్ అయింది. ఆ మల్టిపుల్ డిస్క్ యొక్క చిన్న చిన్న మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ చేసి వాటన్నిటిని యాడ్ చేస్తే మనకు సాలిడ్ సిలిండర్ యొక్క కంప్లీట్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా వస్తుంది. అలా యాడ్ చేసే విధానం మనం ఏమంటాం? ఇంటిగ్రేషన్ అంటాం. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ది సాలిడ్ డిస్క్ ఏంది? mr² డివైడెడ్ బై 2. ఓకే, ఇప్పుడు ఒక్క డిస్క్ చిన్న మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏంది? చిన్న మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఓకే, చిన్న మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏంది? di, దట్ ఈస్ ఈక్వల్ టు dm r² డివైడెడ్ బై 2. ఓకే, చిన్న మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏంది? అంటే ఈ సాలిడ్ సిలిండర్ యొక్క చిన్న మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఓకే, చిన్న మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏంది? di, దట్ ఈస్ ఈక్వల్ టు dm r² డివైడెడ్ బై 2. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ di, దట్ ఈస్ i, r is a constant, 2 is a constant, r² divided by 2. ఇంటిగ్రేషన్ ఆఫ్ dm, దట్ ఈస్ mr² డివైడెడ్ బై 12. ఓకే, అర్థం కాలేదనుకుంటా, ఏం లేదు. ఇంటిగ్రేషన్ ఆఫ్ డిస్క్ ఏంది? mr² డివైడెడ్ బై 2. ఓకే, చిన్న ఇప్పుడు ఇది కంప్లీట్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. చిన్న మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే d పెట్టాలి, ఇక్కడ d పెట్టాలి, i దగ్గర d పెట్టండి, m దగ్గర d పెట్టండి. సో రెండు వైపులా మళ్ళీ ఇంటిగ్రేట్ చేయండి, మనకు mళ్ళీ ఇదే వస్తుంది, mr² డివైడెడ్ బై 2 వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడతోనే వీడియో లెక్చర్ ఎండ్ అవుతుంది. 6 కంటిన్యూస్ బాడీస్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా మనం ఫైండ్ చేసుకున్నాం. ఇప్పుడు వాటన్నిటిని మళ్ళీ రాస్తున్నాను, నోట్ చేసుకోండి. ఓకే, I of uniform rod when the axis pass through its center of mass. ఓకే, ఇక్కడ ప్రతి కేసులో యాక్సిస్ అనేది ఆ కంటిన్యూస్ బాడీ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ నుండి పాస్ అవుతుంది. సో ఆ కేసులో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ రాడ్ ఏమవుతుంది? దట్ ఈస్ ml² డివైడెడ్ బై 12. ఇక్కడ మాస్ ఆఫ్ ది కంటిన్యూస్ బాడీ m, రేడియస్ ఆఫ్ ది కంటిన్యూస్ బాడీ l. ఓకే, రేడియస్ ఆఫ్ ది కంటిన్యూస్ బాడీ l. ఓకే, ml² డివైడెడ్ బై 12. ఇది ఎప్పుడైతే యాక్సిస్ సెంటర్ ఆఫ్ మాస్ నుండి పాస్ అవుతుంది. ఓకే, ఎప్పుడైతే యాక్సిస్ ఒక ఎండ్ నుండి, రాడ్ యొక్క ఒక ఎండ్ నుండి పాస్ అవుతుందో అప్పుడు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏమవుతుంది? దట్ ఈస్ ml². ఇక్కడ l అంటే లెంగ్త్ ఆఫ్ రాడ్, l అంటే లెంగ్త్. ఓకే, లెంగ్త్ ఆఫ్ రాడ్ ml² డివైడెడ్ బై 3. ఎప్పుడైతే యాక్సిస్ రాడ్ కు ఒక ఎండ్ నుండి పాస్ అవుతుందో. అండ్ ద సెకండ్ వన్ ఇస్ moment of inertia of ring when the axis pass through its center of mass are perpendicular to the plane of the ring. In the ring, that is mr². What is r? That is radius, and what is m? That is the mass of the ring. Third one, I of rectangular lamina when the axis pass through its center of mass. Rectangular lamina. That is ml² divided by 12. ml² divided by 12. సేమ్ రాడ్ ఉన్న కేసు ఇక్కడ. అయితే ఇక్కడ లెంగ్త్ ని కట్, యాక్సిస్ లెంగ్త్ ని కట్ చేసినప్పుడు ml² డివైడెడ్ బై 12. అదే ఒకవేళ ఓకే రెక్టాంగులర్ లామినా ఇలా ఉంటుంది. ఇక్కడ ఇది లెంగ్త్ అండ్ దిస్ ఇస్ బ్రెడ్త్. ఓకే, లెంగ్త్ బ్రెడ్త్.
యాక్సిస్ లెంగ్త్ ని కట్ చేసినప్పుడు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏంది ml² డివైడెడ్ బై 12. ఒకవేళ యాక్సిస్ బ్రెడ్త్ ని కట్ చేస్తే అప్పుడు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏమవుతుంది mb² డివైడెడ్ బై 12 డివైడెడ్ బై 12. And the fourth one, moment of inertia of disc when the axis passes through its center of mass and perpendicular to the plane of the disc, that is mr² divided by 2. M is the total mass of the disc and r is the radius of the disc and divided by 2. And the fifth one, that is I of hollow cylinder when the axis passes through its center of mass, that is mr². okay, same రింగ్ లో వచ్చిందే ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ వన్, సిక్స్త్ వన్, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ సాలిడ్ సిలిండర్. ఓకే, సాలిడ్ సిలిండర్ when the axis passes through its center of mass, అదేంటి mr² డివైడెడ్ బై 2. mr² ఇక్కడ mr² డివైడెడ్ బై 2. సేమ్ డిస్క్ లో వచ్చిందే ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది. సో ప్రతి కేసులో యాక్సిస్ సెంటర్ ఆఫ్ మాస్ నుండి పాస్ అవుతుంది అండ్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్. యాక్సిస్ చేంజ్ అయితే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. సో ఇక్కడతోనే వీడియో లెక్చర్ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ప్రతిదీ ఈ ఫార్ములాస్ అన్ని కూడా గుర్తుంచుకోండి, రివైజ్ చేసుకొని నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ అప్లై చేద్దాం. ఓకే, మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జై హింద్, జై భారత్.